ప్రైజ్ ది లార్డ్. 140వ కీర్తన 7వ వచనం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. మన ప్రభు అయిన యెహోవా మనకు రక్షణ దుర్గము అయ్యున్నాడు. మన దేవుడు దేవుడుగా ఉండాలి అని అంటే మన విషయంలో దహించు అగ్నిగా ఉండాలి. మనము గడ్డి వంటి వారం. ఒకవేళ ఆ తీవ్రత ఎక్కువైతే గడ్డి అయిన మనం నశించిపోతాం. కానీ మన దేవుడు మన ఎడల అలా ప్రవర్తించట్లేదు. ప్రభువైన యెహోవా మనకు రక్షణ దుర్గంగా ఉన్నాడు. మనల్ని రక్షించేవానిగా ఉన్నాడు. పాపము నుండి, అపవాది నుండి, మరణము నుండి, ఆయా రకాల సాతాను శోధనల నుంచి, రాబోతున్న ఉగ్రత నుండి, నరకము నుండి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. మన అనుదిన జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి కష్టం నుండి, నష్టము నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, అపాయాల నుండి, కీడుల నుండి కూడా ఆయన మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, యుద్ధ కాలమున నీవు నా తలను కాస్తావు. నిజంగా దేవుడు మన యుద్ధాలలో తోడుగా ఉండకపోతే, ఆయన మనల్ని కాపాడకపోతే ఎవరి ద్వారా మనం కాపాడబడలేం. ఎవరు మనల్ని రక్షించలేరు, ఎవరు మనల్ని నడిపించలేరు, భద్రపరచలేరు. మానవుని జీవితకాలం యుద్ధకాలం వంటిదే. ప్రతిరోజు యుద్ధం చేయాలి. ఒక కష్టం వదిలిపెడితే ఒక కష్టం మన మీద దాడి చేస్తూ ఉంటుంది. మనుషులు మన మీద దాడి చేస్తూ ఉంటారు. మంచిగా బ్రతుకుతుంటే, నీతి కొరకు బ్రతుకుతుంటే మనల్ని హింసించడానికి మన దగ్గరకు వస్తూ ఉంటారు. వాస్తవానికి మనిషి యొక్క జీవితకాలం యుద్ధకాలమే. మరి ఈ యుద్ధంలో నువ్వు పోరాడుతూ విజయం పొందాలంటే, నువ్వు ఓడిపోకుండా ఉండాలంటే ప్రభువు నీకు రక్షణ దుర్గంగా ఉండాలి కదా. ఆయన నిన్ను రక్షించినప్పుడు నీ తల ఎత్తబడుతుంది, నీ తల కాపాడబడుతుంది. నా తల కాయుదు అంటే నన్ను కాపాడతావు, నాకు గెలుపునిస్తావు, నా శత్రువుని నా మీద విజయం పొందకుండా చేస్తావు అని ఇక్కడ అర్థమై ఉన్నది. ఉదయకాల సమయంలో నీవు కూడా యుద్ధంలో ఉన్నావు కదా. ఆయా రకాల సమస్యలతో పోరాడుతూ ఉన్నావు. కుటుంబ సమస్యలతో, అనారోగ్యాలతో, ఆర్థిక ఇబ్బందులతో, ఆయా రకాల మానసిక వేదనలతో, విచిత్రమైనటువంటి వింత వింత సమస్యలతో అపవాది భయంకరమైనటువంటి రీతుల్లో నీ దగ్గరకు వచ్చి దాడి చేస్తూ, నిన్ను బాధిస్తూ, నీకు నిజంగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు పోరాడుతున్నావు కదా. అయితే నీకు ఆయన రక్షణ దుర్గంగా ఉన్నప్పుడు నీ తల ఎత్తబడుతుంది. మరి ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు రక్షణ దుర్గంగా ఉంటాడు. ఆయన అందరినీ రక్షించడానికి వచ్చాడు. కానీ ఆ రక్షణ దుర్గముగా ఎవరికి ఉంటాడంటే ఆయన తనను ఆశ్రయించిన వారికి, తన దగ్గరకు వచ్చిన వారికి, తనకు మొర్ర పెట్టిన వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే లోపలికి వస్తానన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన్ని పిలుచుకోవాలి, నువ్వు ఆయన మీద ఆధారపడాలి. ఆధారపడకుండా అమర్యాదగా నీ జీవితంలోనికి రాడు. నువ్వు పర్మిషన్ ఇస్తే, నువ్వు ఆయన్ని పిలుచుకుంటే, నువ్వు ఆయన రమ్మని అడిగితే ఆయన వస్తాడు. కనుక ఆయన మీద ఆధారపడతావా? ఈరోజు నువ్వు ఏ పోరాటంలో ఉన్నప్పటికీ కూడా ఆ పోరాటంలోకి ప్రభువుని పిలుచుకో. ఆ యుద్ధ సమయంలో ప్రభువుని ఆశ్రయించుకో. అద్భుతం చూస్తావు. బైబిల్లో చాలామంది భక్తులు, యెహోషువ కానివ్వండి, ఆసా కానివ్వండి, యెహోషాపాతు కానివ్వండి, హిజ్కియా కానివ్వండి, దావీదు కానివ్వండి, వీళ్ళందరూ యుద్ధ సమయంలో దేవుని మీద ఆధారపడ్డారు, ప్రభువుని ఆనుకున్నారు. నిజంగా వారి తలను దేవుడు కాపాడాడు. వాళ్ళ శత్రువుల చేతుల నుండి వారిని కాపాడి వాళ్ళకి గొప్ప ఘన విజయం ఇచ్చాడు. నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు ఏ శోధనలో ఉన్నా నీకు దేవుడు ఘన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. మీరు అనొచ్చు, ఈ శోధన వలన నేను బ్రతకలేకపోతున్నానండి, మనశ్శాంతిగా ఉండలేకపోతున్నానండి, తింటున్న తిండి సహించట్లేదు, రాత్రులు నిద్రపోలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, నవ్వంటే ఏంటో మర్చిపోయాను, సంతోషించి ఎన్ని రోజులు అయిందో, నా బ్రతుకులో ఇంకెప్పుడు వెలుగొస్తుందో, నా ముందు అంత అంధకారమే ఉంది, చీకటిలోనే నేను సంచరిస్తున్నట్లుగా అనిపిస్తుంది అని చాలామంది అంటూ ఉంటారు. నువ్వు చెప్తున్న ఈ బాధాకరమైన బాధలన్నిటికీ కూడా ముగింపు ఉన్నది. నీ తలను దేవుడు కాస్తాడు, నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆయన రక్షిస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన మాటకై వందనాలు నాయన. నువ్వు మాకు రక్షణ దుర్గంగా ఉన్నావు. యుద్ధ కాలమున, యుద్ధ దినమున నువ్వు మా తలని ఎత్తేవాడుగా ఉన్నావు, కాచేవాడిగా ఉన్నావు. నీ బిడ్డలు మీరు కాచి కాపాడి నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.